మన భారతదేశం అతిథి దేవో భవ అని చెప్పుకుంటూ మనం నిజంగా మన అతిథులను రక్షించగలుగుతున్నామా? ఈ రోజు ఒక విదేశీ అమ్మాయి మన దేశానికి చూడడానికి వచ్చింది, కానీ ఆమె జీవితంలో చెరపలేని మచ్చ వేశారు. ఒకరు మెసేజ్ చేసి స్నేహంగా మాట్లాడి నమ్మకం కలిగించి ఆమెను రాక్షసత్వానికి గురి చేశారు. ఒక బ్రిటిష్ అమ్మాయి ఇండియా ఎక్స్ప్లోర్ చేయాలని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వేసింది. ఒక ఎదవ DM లో అప్రోచ్ అయ్యాడు. ఇండియా ఎక్స్ప్లోర్ చేయడంలో సహాయం చేస్తా, చక్కటి టూరిస్ట్ ప్లేసెస్ చూపిస్తా అని చెప్పాడు. ఆమె ఇన్నోసెంట్ గా ట్రస్ట్ చేసింది. వీడు ఢిల్లీకి రావాలి, సూపర్ ప్లేసెస్ చూపిస్తాను అని కన్విన్స్ చేశాడు. ఆ అమ్మాయి ఢిల్లీకి టికెట్ వేసుకొని వచ్చింది. మహిపాల్పూర్ లో ఒక హోటల్ చెక్ ఇన్ అయింది. కానీ తన లైఫ్ లో వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయబోతుందని తన ఇమాజినేషన్ లో కూడా లేదు. ఆ హోటల్ రూమ్ లో వీడు అసభ్యంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు. అమ్మాయి రిసెప్ట్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి తన నోరు మూసేశాడు. ఇద్దరూ కలిసి ఆమెపై రేప్ చేశారు. ఇంకా చేసేదేం లేక ఆ అమ్మాయి రిసెప్షన్ దగ్గరికి వెళ్లి హెల్ప్ అడిగింది. కానీ హెల్ప్ కి బదులు రిసెప్షనిస్ట్ కూడా లిఫ్ట్ లో తనపై అసభ్యంగా ప్రవర్తించాడు. సో గైస్, భారతదేశం అంటే అతిథి దేవో భవ, కానీ అతిథి కంటే ముందు రక్షణ ముఖ్యం. మన దేశానికి ఎవరైనా వస్తే ప్రేమతో ఆహ్వానం చెప్పాలి, గౌరవంతో వీడ్కోలు చెప్పాలి. ఈ వీడియోని షేర్ చేయండి, అవేర్నెస్ పెంచండి, న్యాయానికి మద్దతుగా నిలవండి. థ్యాంక్ యూ.